వెల్కమ్ టు ఆర్ఎస్ రుచులు. ఇప్పుడు పుదీనా రైస్ రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా రైతా కాంబినేషన్లో టేస్టీగా ఉంటుంది. పుదీనా రైస్కి కావలసిన పదార్థాలు: 1 కప్ బాస్మతి రైస్, నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, మిడిల్కి కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర 1 స్పూన్, సాల్ట్ మీ రుచికి తగినంత, ఆయిల్ 3 స్పూన్స్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చెక్క 3 లవంగాలు, కుక్ చేసుకున్న బాస్మతి రైస్, మెత్తగా గ్రైండ్ చేసిన 1/2 కప్ పుదీనా పేస్ట్. నెక్స్ట్ కడాయిని స్టవ్ మీద ఉంచి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చెక్క లవంగాలు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కారం వాడం కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ కారం యూస్ చేసినట్లయితే కలర్ చేంజ్ అవుతుంది. ఆనియన్, పచ్చిమిర్చి 2 నిమిషాలు వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని కడాయిలోకి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు 4 to 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకొని వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. వేగిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ని వేయాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పుదీనా రైస్ తినడానికి రెడీ అయినట్లే. కుకుంబర్ రైతా కాంబినేషన్తో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.